లార్డ్ క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో మరి మీ మధ్య దేవుని వాక్యమును అందించడానికి ఇట్టి కృపా ప్రభు మనకి ఇచ్చారు. అందరిని బట్టి వందనాలు. అలాగే ఈ వారమంతట్లో కూడా దేవుడు మనల్ని కాపాడాడు. మీ అందరూ మరి మీ గృహాల్లో ఉండి ప్రార్థిస్తున్నారని, ఈ శ్రమ కాలంలో మనం దేవుని ఎదుట నిలిచి ఉన్నామని, మరి మీ యొక్క వ్యక్తిగత జీవితంలో మరి ఇతరుల కొరకు మీ కొరకు మరి ప్రార్థన చేస్తున్నారని నమ్ముచు మీ అందరినీ దేవుడు బలపరిచి ఆదరించాలని మనం ఈరోజు ఈ ఉపవాస సమయమందు దేవుని సన్నిధిలో కూడి ప్రార్థించడానికి ప్రభు మనకి ఇచ్చిన మంచి సమయం. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వాధికారి, స్తుతులు వందనాలు ప్రభువా. ఇగో ఈ యొక్క సాయంకాల సమయంలో నీ సన్నిధిలో ఉన్నాము. మరి మా ప్రియ బిడ్డలతో నీ పరిశుద్ధ వాక్యమును అందించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యాన్ని వింటున్న మీ ప్రియులను బలపరచండి, లేఖనముల ద్వారా మాట్లాడండి. నీ సన్నిధి మాతో ఉంచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియులరా, మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి ఉపవాస దినము. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలందరూ ఈ యొక్క దేవుని సన్నిధిలో కూడి ప్రార్థిస్తూ ఉన్నారు. దేవునికి మనం మొరపెడుతూ ఉన్నాము, విజ్ఞాపన చేస్తూ ఉన్నాము, విశ్వాసంతో దేవుణ్ణి అడుగుచూ ఉన్నాము. ఎందుకంటే కష్టకాలములో, శ్రమకాలములో, శోధన కాలములో మనమందరము చేయవలసిన మంచి పని ప్రార్థన తప్ప మరి ఒకటి ఏమీ లేదండి. కనుక మీ అందరూ కూడా మానక వ్యక్తిగతంగా ప్రార్థిస్తూ దేవునితో మనం ముందుకు సాగుదాం. ఈరోజు పరిశుద్ధ లేఖనముల ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని, మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. మరి దేవుని వాక్యం పట్ల మనం శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు అంశం ప్రార్థన గురించి చెప్పాలనే ఆలోచన కలిగి ఉన్నాను. కనుక ఎన్ని మార్లు మనము ప్రార్థన గురించి విన్నా ప్రార్థనలు మరి నూతనమైన తలంపులను ప్రభు మనకిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఏదో మనకు తెలిసినట్లుగా, మనం నేర్చుకున్నట్లుగా మనము మరి ఉచ్చరించిన పదములనే ఉచ్చరిస్తూ జీవిస్తూ ఉండవచ్చు. కానీ దేవుని వాక్యము మరలా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఎలా ప్రార్థించాలో, ఏ విధంగా దేవునితో గడపాలో మనం వాక్యము ప్రతిరోజు నూతనంగా మాట్లాడుతూ ఉంటుంది. కనుక మీరందరూ దేవుని వాక్యమును పట్ల ఒక శ్రద్ధ కలిగి ఉండటం మంచిది. కనుక వాక్యాన్ని వినేవారు మీ హృదయాలను మొదట సిద్ధం చేసుకోండి, తర్వాత దేవుని వాక్యాన్ని ఆలకించండి. దేవుడు మనకు 2 చెవులు నిర్మించాడు. ఎందుకంటే చక్కగా వాక్యాన్ని వినడానికి. వాక్యము అశ్రద్ధగా వినకూడదు. ఆ వాక్యమును అశ్రద్ధగా మనము వినడానికి లేదు. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. ఈ రోజుల్లో అందరూ దేవుని వాక్యం చెప్తా ఉన్నారు. చాలా ప్రసంగాలు మనం వింటూ ఉన్నాం. కాబట్టి కొన్నిసార్లు విన్న విషయాలను బట్టి మనం అందరం అనుకుంటాం, విన్నాంలే, తెలుస్తుంది కదా అని అనుకుంటాం. ఆ చులకన భావంతో దేవుని వాక్యాన్ని వినకూడదు. వినాలని మనం ఆసక్తి కలిగి దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. మరి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అంటే, ప్రస్తుత కాలమందు జరుగుతున్న పరిస్థితులను మనము దృష్టిలో ఉంచుకొని ప్రార్థిస్తూ ఉండాలి. కాబట్టి అనుకూలతగా ఈ పరిస్థితులను బట్టి ప్రార్థిస్తూ ఉండాలి. కాబట్టి లేక అలవాటు కలిగిన ప్రార్థనగా మన ప్రార్థనలు ఉండకూడదు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. 1 పేతురు పత్రికలో 4వ అధ్యాయము దేవుని వాక్యం చెప్తా ఉంది. 7-8 వచనాలు మనం చదువుకుందాం. దయచేసి చదవండి. ఈ వాక్యం తెలిసిన వాక్యమే, కానీ ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. పిల్లరా, పలుమార్లు ఈ 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు చాలాసార్లు మనం చదువుకున్నాం. అయితే గమనించాలి. అంటే అన్నిట అంతము సమీపించబడి ఉన్నది. అన్నిట అంతం అంటే లోకానికి, వ్యక్తులకు, దేశానికి, ప్రజలకు అంతం అంటే ముగింపు అని అర్థం కదా. మనందరికీ తెలిసిందే. అంతం అంటే వాడు అంతం అయిపోతుందిరా, వారి పని అయిపోతుందిరా, ఆ దేశ పరిస్థితులు అయిపోతున్నాయిరా,
అంటే ముగింపుకు వచ్చింది అని అర్థం. ముగింపుకు వచ్చింది అని అర్థం. అంటే సృష్టి అంతా చేయబడింది సృష్టి పతనం అవడానికి, వ్యక్తులు పతనం అవడానికి, లేక లోకంలో నిర్మించబడినవన్నీ పతనం అవడానికి దగ్గర పడింది. సమయం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు సమయం దగ్గరికి వచ్చింది అన్నప్పుడు మనం ఏం చేస్తాం? పతనం దగ్గరికి వచ్చింది, అంతం దగ్గరికి వచ్చింది, మరి శోధన దగ్గరికి వచ్చింది, ప్రమాదం దగ్గరికి వచ్చింది అన్నప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు జాగ్రత్తలే కదా. జాగ్రత్త తీసుకోవాలి, చాలా ప్రాముఖ్యం. జాగ్రత్త తీసుకోవాలి. అంటే జాగ్రత్త తీసుకుంటే రక్షించబడతావా అని అనొచ్చు. ఒకవేళ వ్యక్తిగా మనం మరి మన ప్రాణాన్ని నిర్మించిన దేవుని పట్ల మనము బాధ్యత వహిస్తే తప్పకుండా అంతంలో మనము రక్షించబడగలుగుతాం. దేవుని ఉద్దేశం అదే. అందరూ అంతటా రక్షించబడాలి, అందరూ మారు మనసు పొందాలి. ఇది దేవుని ఉద్దేశం అన్నమాట. అంతమైపోతే ఇంకా అంతమైపోవాలని కాదు ఉద్దేశం. అందుకే వాక్యంలో వింటున్నాం. అయితే అన్నిట అంతము ఏమైంది? సమీపించబడింది, సమీపమై ఉన్నది. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. మీరు స్వస్థ బుద్ధి గలవారై. చాలామందికి స్వస్థ బుద్ధి అని అనగానే ఆరోగ్యంగాను అనే భావం కలుగుతుంది. స్వస్థత కొరకు ఆలోచిస్తారు కదా. కానీ స్వస్థత అంటే శారీరకమైన స్వస్థత అనే భావం చాలామందిలో ఉంది. స్వస్థత అనగా ముందు మనస్సుకు బుద్ధి. మన మనస్సుకు బుద్ధి లేకపోతే అంతం గురించి పట్టించుకోం. మన మనసులో వచ్చే ప్రమాదం నుండి రక్షించుకోవాలనే ఆశ ఎప్పుడు ఉంటుంది? మన మనస్సులో బుద్ధి కలిగినప్పుడు. అందుకని స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. క్రైస్తవునికి మెలకు అవసరం, క్రైస్తవునికి ప్రార్థన అవసరం. క్రైస్తవ జీవితంలో తమ విశ్వాసమును కొనసాగించుకోవడం అవసరం. ప్రమాదము రాబోతుంది, ఉగ్రత రాబోతుంది. అందుకే ఎఫెసీలో మనం చూస్తూ ఉంటాం, దినములు చెడ్డవి. అంతం దగ్గర పడుతుందంటే మార్పు ఎలాగ ఉందో చూడండి. దినములు చెడ్డవి, మీరు సమయాన్ని పోనివద్దు, సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె ఉండొద్దు, జ్ఞానుల వలె నడుచుకోండి. ప్రార్థిస్తున్నామంటే ఒక సమాధానం కొరకు ఎదురు చూస్తున్నామని అర్థం. ప్రార్థిస్తున్నామంటే మనము జయం పొందాలని ఆశ కలిగి ఉండడం, అది తప్పు కాదు. అందుకే ప్రభువు మన అక్రతల గురించి సమయము సమీపిస్తున్న తరుణంలో, లేక దినములు చెడ్డగా ఉన్న సమయంలో, బలహీనతలో ఉన్న మీరు, లేకపోతే ఆపదలో ఉన్న మీరు, లేక పోరాటాల మధ్య ఉంటున్న మీరు, ఉగ్రత మధ్య ఉంటున్న మీరు ఏం చేయాలో తోయని స్థితిలో ఉంటే, లేక మనసుకు తట్టదు ఈ ప్రమాదకరమైన పరిస్థితులలో నేను ఎలా ఉండాలో, అమ్మో ఏం చేయాలో, ఎలాగా, ఎవరిని సహాయం కోరుకోవాలి అని మనకు తెలియదు. అడుగుతాం కొంతమందికి సహాయం, మనకి ఎవరు కూడా ఆ టైంలో. నేనే ఆపదలో ఉన్నానంటే ఈ దినాన్ని జరుగుతున్న పరిస్థితులు చూడండి. కరోనా వ్యాధి వచ్చింది కదా. ఈ వ్యాధిని బట్టి ప్రజలు సహాయం చేయడానికి ఇష్టపడలేదు, చనిపోయిన వాళ్ళు పాతి పెట్టడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అది నన్ను అంటుకుంటుందేమో, అది నా జీవితమునకు మరి మరణం తెచ్చిపెడుతుంది. కాబట్టి మరణించిన వారితో పాటు నేను చనిపోతానేమోననే భయంతో సమాధి చేయడానికి కూడా చాలామంది రావట్లేదు. ఎందుకు? కారణం ఏంటి? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. దేవుని బిడ్డలమైన మనము వాక్యంలో చెప్తున్నట్లుగా, అందుకే మనసుకు బుద్ధి కలిగితే ప్రార్థనల యందు మనము ఆసక్తి కలిగి ఉండగలుగుతాం. దేవుని వాక్యం చెప్తా ఉంది. అందుకని అంటాడు, మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయటకు మెలకువగా ఉండండి. ప్రార్థన చేయటానికి మెలకువగా ఉండాలి. అంత్యదినమందు కడవరి కాలంలో ప్రార్థనా పరులుగా జీవించాలి. ప్రార్థనా పరులుగా మనం ఉండాలి. అసమాటు ప్రార్థన ఏంటండి? ప్రతిసారి ప్రార్థనేనా? అవును, ప్రార్థనే దేవునితో మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. మనం చాలాసార్లు ఎలా అంటాం కదా, నాకు దిక్కు లేదండి, నాకెవరు సహాయం లేరండి, నాకెవరు ఆదరణ లేరండి అని
మనం కొన్నిసార్లు బెంబేలు ఎత్తుతూ ఉంటాం. మనుషులు ఎవరు చేస్తారు సహాయం? అందుకే దేవుడిని ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించడం అనేదే ప్రార్థన అని మనకు ప్రభు తన వాక్యంలో నేర్పించాడు. ఏ కష్టకాలం వచ్చినా సరే, ఏ శ్రమకాలంలో సమయంలోనైనా దేవుడి సన్నిధిలో ప్రార్థించాలి. అయితే ప్రార్థించేవారు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏంటంటే, అవ్వా నేను ప్రార్థిస్తున్నాను మంచిది, కానీ మీరు ప్రార్థన నేర్పారు కదా, ప్రార్థన చేయమని కోరారు కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చాలా విషయాలు రాశారు ప్రార్థన గురించి. ప్రార్థన నేర్పిన విషయాలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఎలాగా ఉండకూడదో అక్కడ తెలియబడినప్పటికీ మనం చేస్తున్న తప్పు అదే, పదే పదే చేస్తున్న తప్పులు అవే. అందుకని ఒకసారి ఈ మత్తయి సువార్త మనం కొన్ని మాటలు చదువుకుందాం. దైవ గ్రంథంలో చెప్పబడిన మాటను ఒకసారి ప్రశ్నించుకుందాం. 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుదాం. మనకు తెలిసిన విషయాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ఉండవద్దు. అది స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, వేషధారులుగా ఉండకూడదు. ప్రార్థన చేసేవాళ్ళు. వేషధారణ అంటే ఎవరికి ఉంటుందండి? వేషధారణ అంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తి మరి ఒక వ్యక్తిలా జీవించటం, నటించటం. మనము ప్రార్థన పరులుగా నటించటం అది ఎక్కడ? అది మంచిదంటారా? ప్రార్థన చేస్తున్న వారి వలె నటించకూడదు. ప్రార్థనలో మనకే వ్యక్తిగతంగా ఉండాలి. అందుకని ప్రార్థన ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థిస్తూనే ఉండాలి. ప్రార్థనలో మన జీవితం వేషధారణగా ఉండకూడదు. అంటే నటించాలి, లేక మనల్ని ఇతరులు గుర్తుపట్టాలి. ఇతరులు మనలను అబ్బో చూడండి వీరు ఎంత మంచి ప్రార్థన పరులు అని అవతల వాళ్ళు మన గురించి చెప్పుకోవడానికి కాదు ప్రార్థన. అందుకే మనం వేషధారణ అనే దాన్ని మనలోనికి ఎన్నడూ రాకూడదు. మనం నటులం కాదు కదండి. మనము మన జీవితాన్ని మనం జీవిస్తున్నాం అంతే. మన జీవితంలో ఉన్న కష్టాల గురించి, మన జీవితంలో జరుగుతున్న నష్టాల గురించి, మనకెదురవుతున్న పరిస్థితులను బట్టి మనము వ్యక్తిగతంగా హృదయపూర్వకంగా ప్రభువుని ప్రార్థించటమే. మరి ఈ ప్రార్థనకు మనలో వేషధారణ ఎందుకు అంటే, కొన్నిసార్లు మనలా జీవించటం మాని మనం ఇతరుల కొరకు జీవించాలని ఆశపడుతూ ఉంటాం. మనము కాకుండా ఇతరులు అనుకరించుటకు ప్రయత్నం చేస్తూ ఉంటాం. అనుకరణ తప్పే. అనుకరణ చూసి మోసపోకూడదు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం కదా, యవనస్తులు చాలామంది ఇతరులను అనుకరిస్తూ ఉంటారు. వారు హెయిర్ స్టైల్ కటింగ్ చేసుకోవడం. హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది? అక్కడ ఒక హీరో ఉంటాడు, ఆ హీరోలా ఉండాలనుకుంటాడు. దాన్ని నటన అంటారు, వేషధారణ అంటారు. ప్రభువుకి ఇష్టం కాదు ఏంటంటే ప్రార్థనాపరుల జీవితం వారి నిజమైన ప్రార్థనాపరులుగా, అంటే వారికి అవసరం ఉంది, వారికి కష్టం ఉంది, వారికి వేదన ఉంది, వారికి రోగం ఉంది, వారు సమస్యలతో ఉన్నారు. కాబట్టి వారే దేవునితో మాట్లాడుతున్నందున వారు సమస్య కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తలుగా ఉన్నారంతే. ఇందులో వేషధారణ ఎందుకు అంటే, ప్రజలు చూస్తే మనలను భక్తి పరులను అనుకోవాలా, లేక ప్రార్థన పరులను అని తలంచాలా? ఎవరికి కనబడాలి? మనం దేవునికి కనబడాలి. కనుక మనం వాక్యంలో చదువుతాం కదా, 2 దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేశారని. ఒకడు సుంకరి, ఒకడు పరిసయ్యుడు. పరిసయ్యుని ప్రార్థన ఎలా ఉంది? వేషధారణగా ఉంది. అంటే సాధారణంగా యూదులు గట 2 మార్లు ప్రార్థించే అలవాటు ఉంటుంది. దినానికి 2 సార్లు ప్రార్థించే అలవాటు వారికి ఉంది. వారానికి 2 సార్లు ఉపవాసం ఉండే ప్రార్థన జీవితం కలిగి ఉంటారు వాళ్ళు. మంచిదే, కానీ ప్రార్థన ఎవరి కొరకు? ఆయన లూకా సువార్తలో మనం ఆ మాటలు చదువుతూ ఉంటాం. దయచేసి ఒకసారి ఆ లేఖనాన్ని చదువుదామా. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుదాం.
తామే నీతిమంతులమని తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకుని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలె ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఒక నిమిషం ఆగుదాం. ఆ మాటలు మీరు ఆలోచించండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు పరిసయ్యుడు? తన అతిశయాన్ని బయట పెడుతున్నాడు. భక్తి గలవాడిని నేను, ఉపవాసం చేయగలవాడను నేను, ఇతరులను పోల్చుకుని ఉండలేదు, నేనే చాలా గొప్ప వ్యక్తిని అని భావిస్తున్నాడు. దీన్నే వేషధారణ అంటారు. అతను వచ్చిన ఉద్దేశం, దేవాలయానికి వెళ్ళిన ఉద్దేశం, అందులో ఇద్దరిని ఆయన ముందు పెట్టాడు. అంటే వ్యక్తులు వేషధారులుగా ఉండకూడదండి. అందుకే మన ప్రార్థనా జీవితం కలిగి ఉన్న ముందు స్వభావంలో స్వస్థ బుద్ధి ఉండాలి. అంటే మనసుకు బుద్ధి కలిగి ఉండాలి. మనసుకు బుద్ధి లేకపోతే తప్పుడు పనులు చేస్తుంది, తప్పుడు నిర్ణయాలు చేస్తుంది, తప్పుడు ఆలోచనలు ఇస్తూ ఉంటుంది. తప్పుడు మనసు దేవునికి ఇష్టం కాదు కదా. ఇప్పుడు ప్రార్థనలో మనం మన పాపాలను ఒప్పుకుంటాం, మన తప్పిదములు ఒప్పుకుంటాం, మన అపరాధములు ఒప్పుకుంటాం. ఇవన్నీ ఒప్పుకోకుండా ప్రార్థన చేస్తూ ఆ పాపములను ఎక్కువ చేసుకుని ప్రార్థన చేస్తుంటే దాన్ని అంగీకారం అవుతుందా దేవునికి? ఆ ప్రార్థన దేవునికి ఇష్టమా? కాదు కదా. అందుకే దేవుని బిడలమైన మనము ఈ కడవరి కాలంలో, ఈ అంత్య దినములలో, ఈ అపాయకరమైన దినములలో, లేక ఈ దుర్దినములలో మన ప్రార్థనలలో గొప్ప మార్పు కావాలి. అందుకే ప్రార్థన ఎప్పుడు కూడా కార్యసాధకం అవ్వాలి. నీ ప్రార్థన కార్యసాధకంగా ఉండాలన్నమాట. అంటే చేసావు ప్రార్థన, దేవుని దగ్గర కొన్ని గంటలు గడిపావు, లేక కొన్ని నిమిషాలు గడిపావు, లేక కొన్ని రోజులు గడిపావు, ప్రార్థనకు ఫలితం వస్తుంది. ఒక మాట నేను విన్నాను. ఒక టెర్రరిస్టు కొంతమందిని పట్టుకుని వెళ్ళిపోయారు. వాళ్ళని హతమార్చాలని ఒక నది దగ్గర నిలబెట్టి మోకరింప చేసి వాళ్ళని కత్తి పైకెత్తి నరుకుతూ ఉంటున్నాడు. నరుకుతున్నప్పుడు ఆ కత్తి ఎవరైతే పైకెత్తారో నరకడానికి, ఆ వ్యక్తి నరకలేకపోతున్నాడు. ఏంటి అని ఆలోచన చేస్తే ఆ వ్యక్తి యొక్క భార్య, అనగా శ్రమ నొందుచున్న వ్యక్తి యొక్క భార్య ఆమె గృహంలో ఉండి దేవునికి ప్రార్థిస్తూ ఉంది. ప్రభు ప్రార్థన వింటున్నాడు. అక్కడ హత్య గావించబడాలని పరిస్థితి దేవుడు అక్కడ ఆపుతున్నాడు. శ్రమ ఆపుతాడండి, శోధన ఆపగలడు, ఆయనకి సాధ్యం. అందుకే ప్రార్థన అనేదాన్ని మనం ఏదో చులకనగా తీసుకోకూడదు. ప్రార్థన శక్తివంతమైనది ప్రార్థన. అందుకని దావీదు చెప్పిన మాట చాలాసార్లు నేను గుర్తు చేశాను. ప్రార్థన ఆలకించువాళ్ళ, ప్రార్థన ఆలకించు దేవుడు. ఈ ప్రార్థన పరులు వేషధారులుగా ఉండకూడదు. ఈ ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తి స్వచ్ఛతగా, పరిశుద్ధతగా, దైవ నియమములను అనుసరిస్తూ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. అది ఆ వ్యక్తికి ప్రయోజనం, ఎవరి కొరకు మొరపెడుతున్నారో ఆ వ్యక్తులకు ప్రయోజనం. నీవు నీతిమంతుడిగా చేయబడతావు, నీవు పరిశుద్ధుడిగా చేయబడతావు. నిన్ను బట్టి ఎవరికి శ్రమ కలిగి ఉందో వారిని గురిపెట్టి ప్రార్థిస్తున్నావు కదా, ఆ వ్యక్తులు రక్షించబడతారు. ఇప్పుడు పరిసయ్యుడు చేసిన ప్రార్థన విషయంలో ఆలోచన చేస్తే, నేనే గొప్ప వ్యక్తిని, నేను మంచి నీకు ఇస్తున్నాను కదయా, కానుకనిస్తున్నాను, నాలాంటి స్వభావం ఎవరికి లేదు అని తన అతిశయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. మన అతిశయాన్ని వ్యక్తపరచడానికి వీలు లేదు దేవుని యొద్దకు వచ్చినప్పుడు. నీవు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలంటే ముందు నిన్ను నీవు తగ్గించుకోవాలి, నీకు నీవు విధేయత కలిగి జీవించాలి.
నీవు వినయ మనస్సు కలవాడవై ప్రార్థించడానికి నీవు అంగీకారం తెలుపుకోవాలి. అప్పుడే నీ ప్రార్థన ఇష్టం. అంతేగాని ప్రజలు చూడడానికి ఎందుకండి ప్రార్థన చేయటం? మనం ఏమైనా నటన పరులమా? నటించడానికి ప్రయత్నం చేస్తున్నామా? దేవుని పిల్లలు నటన పరులుగా ఎందుకండి? వేషధారణగా ఎందుకు ఉండాలి? అందుకే ప్రస్తుత కాలంలో అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేయాలి అనే తలంపుల్లో చాలామంది ఉన్నారు. అంతేగాని వారి జీవితం మార్పు గురించి, మరి వారు చేసే ప్రార్థనను బట్టి ఇతరులు రక్షించబడతారు అనే తలంపును బట్టి ప్రార్థించట్లేదు. అందుకే కొంతసేపు ప్రార్థన చేస్తారు, మళ్ళా ప్రార్థన కొరకు వారు ఎప్పుడూ ఆశ కలిగి ఉండరు. కనుక మనం ప్రార్థిస్తే మన జీవితం మార్పు పొందాలి, ఇతరులకు క్షేమం కలగాలి. మీకు జ్ఞాపకం చేస్తాను, దానియేలు ప్రార్థన ఎంత గొప్పది. దానియేలు తనకు కలిగిన శ్రమను బట్టి తనకున్న మంచి అలవాటు ముమ్మారు ప్రార్థించటం. నేను ఇలా ప్రార్థన చేస్తానని నన్ను అందరూ చూస్తారని ప్రార్థించేవాడా? ఎన్నడూ అలా చేయలేదు. ఇప్పుడు పరిసయ్యుని ప్రార్థన ఎలా ఉంటుందంటే తానుగా గొప్పతనముగా గొప్ప వ్యక్తిగా వ్యక్తపరుచుకోవడానికి చేసిన ప్రార్థన. ఆ దేవాలయంలో ఆ ఇద్దరిలో ఈ పరిసయ్యుని యొక్క పరిస్థితిని చూసాం. ఇప్పుడు రెండవ పరిస్థితి ఏంటి మనకు తెలిసి ఉండొచ్చు, కానీ నేను మళ్ళా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. వీళ్ళరా ఒక విషయంగా జ్ఞాపకం చేసుకోండి. చెప్పిందే చెప్తూ ఉంటారు పాస్టర్లు, చెప్పిందే చెప్తూ ఉంటారని అంటే మనకు బుద్ధి వచ్చే వరకు చెప్తూనే ఉంటారు. దేవుని వాక్యము మనకు జ్ఞానోపదేశము జరిగేంత వరకు అది ప్రకటించబడుతూనే ఉంటుంది, నువ్వు వినినా వినకపోయినా. అందుకే నరుల గురించి యెహెజ్కేలు ఏమంటాడు? వారు వినను వినకపోయినను నువ్వు వెళ్ళి ప్రకటన చేయంటాడు. కాబట్టి మార్పు పొందేంత వరకు, అంటే మనం ఎప్పుడు వింటామో మనకే తెలియదు కదా. నీ జీవితాన్ని మార్పు చూడాలని ఆశపడుతున్నాడు దేవుడు. నీవు మారేంత వరకు బోధిస్తూనే ఉంటాడు, తెలిసిన విషయాలైనా సరే ప్రకటిస్తూనే ఉంటాడు. దేవుని ఉద్దేశం అదే, అందరూ అంతటా మారు మనసు పొందాలని. ఇప్పుడు చూద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. రెండవ పరిస్థితి ఏంటి? అయితే సుంకరి దూరముగా నిలబడి నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను. అంటున్నారా? జ్ఞాపకం చేసుకోండి, పరిసయ్యుడు సుంకరి జీవితాలని మనం టాలీ చేద్దాం. ఆ రెండు జీవితాలను చూసుకుందాం. సాధారణంగా రెండు పరిస్థితులను చూడాలంటే ఒకటి మంచి, ఒక చెడు. దేనిలోనైనా ఒక మంచి చెడు ఉంటుందండి. మన జీవితంలో కూడా మంచి చెడులు ఉన్నాయి. చేసే ప్రతి పనిలో మంచి ఉంది, చెడు ఉంది. అంటే విశ్వాసిగా ఉండొచ్చు, అవిశ్వాసిగా ఉండొచ్చు, ప్రార్థనాపరుడుగా ఉండొచ్చు, ప్రార్థన లేమి కలిగి ఉండవచ్చు. అదే వేషధారణ కలిగిన ప్రార్థన లేమి కలిగిందే, ఆ ప్రార్థనకి సమాధానం రాని ప్రార్థన. ఇప్పుడు రెండవ వాని ప్రార్థన గురించి మనం ఆలోచన చేస్తే ఎంత చక్కటి మాట మాట్లాడు చూడండి. ఏమన్నాడు? అయితే సుంకరి దూరముగా నిలుచుండి చూడండి, ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా నేను యోగ్యుడును కాను అని తన తగ్గింపును రుజువుపరుస్తున్నాడు. తగ్గింపు అంటే నిజమైన జీవితంలో తగ్గింపును చూస్తున్నాడు. ఈ తగ్గింపునే చూస్తాడండి ప్రభు. ప్రార్థన అంటే వ్యక్తిలో తాను కరిగిపోతూ తన జీవితాన్ని విధేయతతో నింపుకుంటూ, విశ్వాసంతో నింపుకుంటూ, నా వల్ల కాదు, నేను అంత ఘనమైన వ్యక్తిని కాదు, నీవే చేయాలి ప్రభువా, నా స్థితి కాదు, అసలు నీవు నిర్మించిన ఈ ఆకాశం సూర్యచంద్ర నక్షత్రాలను చూడాలి, అసలు నేను అర్హుడినే కాదు, ఆ యోగ్యతే నాకు లేదు అని తన జీవితంలో తగ్గింపును కనపరుస్తున్న ప్రార్థన ఇది. మన ప్రార్థన అలా ఉండాలి, మన ప్రార్థన అలా ఉండాలి. అంతేగాని చేస్తున్నానండి, చేస్తున్నానండి, మాట్లేదండి, చేస్తున్నాను ప్రార్థన అంటున్నాము, కానీ ఇతరులను చూస్తే అసూయపడతావు, ఇతరులను చూస్తే కోపపడతావు, ఇతరులు నీకు నచ్చరు. ఒకరు
ఒకళ్ళు కొంచెం ఘనత పొందుతుంటే వారిని ఇష్టపడడం, లేకపోతే ఒకరి పట్ల ఎప్పుడు కూడా అన్యాయమైన స్వభావమే కలిగి ఉంటాం. ఈర్ష్య ద్వేషాలతో నిండిపోయిన మన జీవితంలో మన ప్రార్థన ఎక్కడండి ఆయన ఇష్టపడేది? ఇంత తగ్గింపుతో ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. ఈ సుంకరి ప్రార్థన అద్భుతమైన ప్రార్థన, అద్భుతమైన ప్రార్థన. ఎప్పుడైనా ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు, ఈ ఇద్దరు వ్యక్తుల జీవితాన్ని చూస్తున్నప్పుడు ఆలోచన వచ్చిందా మనకి? నేను ఎప్పుడైనా ప్రభువా ఇలాంటి వ్యక్తులలో నేను ఏ వ్యక్తిగా ఉన్నాను, ఎలాంటి ప్రార్థన నేను చేస్తున్నాను, ఇటువంటి ప్రార్థనా స్వభావం నాలో ఉంది అని ఎప్పుడైనా ఆలోచించామా? చూడండి, ఇప్పుడు ప్రార్థన విని వెంటనే అంగీకరించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అతని ప్రార్థనలో సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకు ఆయనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికిను. వ్యక్తి ముందు తన స్వభావంలో ఏ బలహీనత ఉందో దాన్ని ఒప్పుకోవడం మొదట నేర్చుకోవాలి. ప్రార్థన చేసే వ్యక్తుల యొక్క జీవితంలో ప్రథమ నియమం, ఫలము కాదు, ప్రథమ నియమం ఏంటంటే తన జీవిత విషయాలను బహిరంగంగా దేవునితో చెప్పడం. అందరి కోసం ప్రార్థన చేస్తున్నామని చెప్తున్నాం, ముందు వ్యక్తిగతంగా నీ జీవితాన్ని గురించి నీవు యోచన చేయాలి. ఏంటి ప్రభువా, నేను పాపినై ఉన్నాను, నా పాపములను క్షమించు అని వ్యక్తి ప్రార్థన చేయాలి. చాలామంది భక్తి చేస్తారు కానీ వారి భక్తిలో వారి పాపాలను ఒప్పుకోరు. ఇతరులను ద్వేషిస్తారు, హృదయం కుళ్ళుకుంటుంది, వారి స్వభావంలో ఈర్ష్య ద్వేషాలతో నింపబడుతుంది. ఇలాంటి స్వభావం ఉండి భక్తి చేస్తూ అబ్బా నేను ఎంత మంచి భక్తి చేస్తానని అనుకుంటారు. ఈ భక్తి వారిని రక్షించదండి. మన భక్తిలో మొదట మార్పు అనేది మన నుండే ప్రారంభించాలి. వ్యక్తి లోపల ఉన్న, అందుకనే స్వస్థ బుద్ధి అన్నాడు. మనస్సుకు బుద్ధి కావాలి ప్రార్థించే వాళ్ళకి. ప్రార్థించే వ్యక్తుల జీవితంలో తమ స్వభావము దైవ విరోధముగా జీవించకుండా దేవునికి ఇష్టమైన రీతిగా ప్రార్థించే ప్రార్థన పరులు కావాలి. అప్పుడే మనం మార్పును చూస్తాం, మన ప్రార్థనకు సమాధానాన్ని చూస్తాం. మన వ్యక్తిగత జీవితంలో దేవుడిచ్చిన నిజ సంతోషం ఉంటుంది. ఎందుకంటే ప్రార్థనకు జవాబు వస్తుంది కదా, ప్రభు మన ప్రార్థన విన్నాడు కదా, మన ప్రార్థనకు సమాధానం వస్తుంది. కొందరు చాలామంది ప్రార్థన చేస్తారు, అలుగుతూ ఉంటారు. అయ్యా నేను ప్రార్థన చేశాను ఇంకా మార్పు రాలేదు, నేను ప్రార్థన చేశాను ఇంకా వ్యక్తులు మారలేదు, అలుగుతూ ఇంకేం ప్రార్థన చేస్తామండి అని వాళ్ళు సల్లారిపోతూ ఉంటారు, విరమించుకుంటారు ప్రార్థనలు. అందుకేనండి మనం కొన్నిసార్లు నేను మరి విశ్వాసాలను అడుగుతూ ఉంటాను, ప్రార్థన చేస్తున్నానంటే లేదండి ఈ మధ్య తగ్గిపోయిందండి ప్రార్థన. ఒకప్పుడు ఉద్యోగంగా చేశానండి, ఇప్పుడు నిర్జీవం అయిపోయిందండి. ఒకప్పుడు నేను బాగా ప్రార్థన చేసేవాడిని, తెల్లవారునే లేచి ప్రార్థన చేసేవాడిని, వేకునే లేచి ప్రార్థన చేశానండి, కానీ ఇప్పుడు చేయలేకపోతున్నానండి. అంటే ఎందుకు వచ్చింది చేయలేకపోవడం? ఆ కారణం ఏంటో నీకు తెలుసు కదా. నీలో బద్ధకం వచ్చింది, నిన్ను ఎవరో గుర్తించట్లేదేమో, ప్రార్థన చేస్తున్నట్లు నిన్ను ఎవరు గుర్తుపట్టట్లేదేమో, అమ్మో వీళ్ళు ప్రార్థన పరులని ఎవరో చెప్పుకోవట్లేదేమో. మనం చెప్పుకోవడానికి ఇష్టపడతాం, ముందు వరుసలో ఉంటాం, దానికి ఆధిక్యత కొరకు, ఘనతల కొరకు, గొప్పతనం గురించి ముందు వరుసలో కనబడుతూ ఉంటాం. ప్రార్థన పరులు ఎప్పుడు వెనకాలే ఉంటారండి. రహస్యమందు చూచు తండ్రికి ప్రార్థన చేయవాళ్ళు కావాలి. రహస్యమందు చూచు తండ్రికి ప్రార్థించే స్వభావం మనకు ఉండాలి. అందుకని మత్తయి సువార్తలు మనం చూస్తూ ఉంటాం కదా, చాలా మంచి బలమైన మాటలు. ఆ ప్రార్థన అంత సులువైన విషయం ఏమీ కాదు. కాబట్టి 9వ వచనంలో మనం ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. ఏమంటాడు? కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి, పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును, నీ రాజ్యము పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము,
మా రుణస్థులను మా రుణస్థులను మేము క్షమించి ఉన్న మీరు ప్రకారము క్షమించి ఉన్న ప్రకారము మా మా రుణములను రుణములను క్షమించుము. క్షమించుము. మమ్మను మమ్మను శోధనలోనికి తేక తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. తప్పించుము. మనుషుల అపరాధములను మీరు మీరు క్షమించిన క్షమించిన ఎడల మీ మీ పరలోకపు పరలోకపు తండ్రి మీ మీ అపరాధములను అపరాధములను క్షమించును. క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపుడు. అది ప్రార్థన వేషధారణ ప్రార్థన కాదు, ప్రార్థన యోగ్యమైనది ప్రార్థన. ప్రభువు నేర్పించాడు, మనం అందుకే అక్కడి నుంచి నేర్చుకోవాలి, దేవుని వాక్యంలో నుండి నేర్చుకోవాలి. అందుకే దేవుని వాక్యం చాలామంది వింటారు కానీ వాక్యానుసారంగా ప్రార్థించకపోవడం మన తప్పు. వాక్యమేమో ఒకటి చెప్తుంది, మనమేమో ఒకటి చేస్తాం. వాక్యమేమో మనల్ని గద్దిస్తుంది, మనం ఒప్పుకోం. ఏమండి, దేవుని వాక్యం గద్దించినప్పుడు ఒప్పుకోకపోతే ప్రార్థన ఏమొస్తుంది? చెప్పారులే, మాకు తెలిసిందే, మళ్ళా చెప్తున్నారు, బోధిస్తున్నారు, మేము ఎరగమా, మాకు తెలీదా? వ్యక్తులను గద్దించబడినప్పుడు ఆ గద్దింపునకు లోబడాలి. అదే తగ్గింపునకు మూల సూత్రం. వ్యక్తి తన జీవితాన్ని తగ్గించుకోవాలి. ప్రభు చెప్తున్నాడు, మరి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పాపములను మొదట ఒప్పుకుంటున్నావా? పాపములతోనే ప్రార్థన చేస్తున్నావా? కీర్తనకారుడు 66 కీర్తన 18వ చరణంలో చెప్తాడు కదా, దేవుని వాక్యంలో మనం వింటాం కదా, ఎన్నోసార్లు చదివాం. నీలో పాపం ఉంచుకుని నువ్వు ప్రార్థన చేస్తుంటే నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల నేను పాపాన్ని లక్ష్యం చేసినట్లయితే ప్రభువు నా మనవి వినకపోవును. పాపాన్ని లక్ష్యం చేసి ప్రార్థించే ప్రార్థనలు దేవునికి అంగీకారం కాదు. ఇప్పుడు తీక్షణమైన శ్రమ మనకుంది, దాని కొరకు భారంతో ప్రార్థన చేస్తున్నాం. ప్రజలందరూ అదే చెప్తున్నారండి, లోకంలో ఉన్న ప్రజలందరూ అదే చెప్తున్నారు. ఏంటండి, ఇంత తీక్షణమైన ప్రార్థన మీ దేవుడు తగ్గించడా, రక్షించడా, స్వస్థపరచడా? ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారంటే దీని కొరకు దేవుడిని అడగటం మాని ఏమంటారు, మంత్రాలు లేక శకునగాడులు లేక జ్యోతిష్కులను ఆశ్రయిస్తున్నారు. జీవం గల దేవుని దగ్గరికి వచ్చి వ్యక్తుల తమ పాపములను ఒప్పుకొని, దేశ పాపములను ఒప్పుకొని, ప్రజల పాపములను ఒప్పుకొని, వ్యక్తిగత పాపములను ఒప్పుకొని ప్రార్థించే ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు. అందరూ అడుగుతున్నారు, చాలామంది జ్ఞానవంతులు అడుగుతున్నారండి. యూట్యూబ్లో చూస్తున్నాం కదా, చాలామంది టక 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 మాట్లాడేస్తూ ఉన్న వాళ్ళు అనుకుంటే మాకు ఇంత తెలివి ఉంది, ఇంత మెమరీ పవర్ ఉంది, ఇంత జ్ఞానం కలిగిన వాళ్ళు, మమ్మల్ని ఓడించే వాళ్ళు ఎవరో లేరనుకుని ప్రార్థన చేస్తున్నవారు, దేవుని వాక్యమును బోధిస్తున్నవారు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నవారు, వారి తప్పులను ఖండించి వారి తప్పుల గురించి ప్రకటించి ఒప్పుకోమని కోరుతున్న వారి మీద తిరుగుబాటు చేస్తూ ఏమండి దేవుడు బాగు చేయడా అని అడుగుతున్నారు. ఇది న్యాయమా? వ్యక్తులు వారి జీవితంలో ఎవరిని ద్వేషిస్తున్నారు, ఎవరిని దూషిస్తున్నారు? మంచి చెప్తున్న వారిన, ప్రేమించుతున్న వారిన, నీ పాపములను నీ మీద నేరస్థాపన చేస్తున్నాయని చెప్పిన వారిన, వారి పైన మీ గురి పెట్టి వ్యక్తుల పైన గురి పెడుతున్నారు కానీ ఆ వాక్యం మీద గురి పెట్టట్లేదు. నీ తప్పులను ఖండించుచున్న స్థితిని నీ ఒప్పుకోకుండా తిరుగుబాటు చేస్తున్నావు. తిరుగుబాటు చేస్తూ దేవుడు బాగు చేయడా, దేవుడు స్వస్థపరచడా అని అడగడం నీ అవివేకానికి సూచన అవుతుంది. నీ దుర్మార్గమైన తలంపులకు, దుష్ట తలంపులకు అది పరాకాష్ట అవుతుంది. కొంచెం ఆలోచన చేయి. అవును, నేను నీతిని పరిశుద్ధతను కలిగే దేవుడిని ప్రశ్నిస్తున్నానా? ఎందుకు బాగు చేయవయ్యా, ఎందుకు నన్ను స్వస్థపరచవయ్యా, ఎందుకు నా దేశాన్ని బాగు చేయవయ్యా అని అడిగే ప్రజలు ముందు తాము తగ్గించుకోండి. పొరుగువారిని ప్రేమించడం నేర్చుకోండి. ఇరుగువారికి విలువ ఇవ్వడం నేర్చుకోండి. తగ్గించుకుని జీవించండి. అహంకారం, నీ జీవితంలో అహంకారాన్ని బయటపెడుతూ దేవుడు బాగు చేయడా, స్వస్థపరచడా అని అడగటం ఎంత అవివేకం అండి. అందుకే మొదట ప్రార్థన చే వారి యొక్క జీవితంలో, వారి హృదయంలో దాగి ఉన్న ప్రతి పాపములను ఒప్పుకుని, అది ఎలాంటి పాపమైనా కావచ్చు,
ఇతరులను ద్వేషించే పాపం అయి ఉండొచ్చు, ఇతరులను దూషించే పాపం అయి ఉండొచ్చు, మరి ఎదుటి వారి గురించి లేక నీ ప్రక్కన ఉన్న వారి గురించి చెడ్డగా మాట్లాడడం అవ్వచ్చు, వారిని కించపరిచేది దూషించి మాట్లాడడం అవ్వచ్చు. ఇవన్నీ పాపాలే. పాపం అంటే వ్యభిచారం, దొంగతనం, మోసం ఇవే కాదు, అవి కనబడేవే. నీ హృదయాంతరంగంలో అనేకమైన భయంకరమైన పాపాలు ఉన్నాయి. ఒకసారి నీ హృదయ లోతుకి వెళ్ళి చూస్తురండి. మనం ఎంతటి పాపులు, ఎంత బలహీనతలో మనం జీవిస్తున్నాము. అందుకే ఇతడు నీతిమంతుడు అనుకుని ప్రార్థించాడు, తన ప్రార్థనకు సమాధానం రాలేదు. పరిసైన జీవితంలో ఏమండి సుంకరి తన పాపాన్ని మొదట ఒప్పుకొని ప్రార్థించాడు. ఆ ప్రార్థనే దేవుడు అంగీకరించి ఇతడు నీతిపరుడు, ఇతడు ప్రార్థనాపరుడు, ఇతడు న్యాయంగా దేవునిని అంగీకరించిన వ్యక్తి, నమ్మకంగా ప్రార్థించిన వ్యక్తి. మీరు ఎప్పుడైనా లూకా సువార్త మరి 18వ అధ్యాయము 9వ వచనం నుండి కొన్ని మాటలు బాగా చదవండి, తీక్షణంగా చదవండి, ధ్యానించి చదవండి. ఆ మాటలు మీరు ఆలోచన చేయండి. అక్కడ అంటాడు, దేవా 13వ వచనం, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడుననియు చెప్పాను. పిల్లరా, వ్యక్తులుగా మన జీవితంలో ప్రార్థన పరులుగా ఉండవలసిన వారు, లేక ప్రార్థన చేయాలన్న వారు, ప్రార్థనకు ప్రతిఫలం రావాలనుకున్న వారు తగ్గించి తమ జీవితాన్ని తగ్గించుకుని జీవించాలి. హెచ్చించుకుని కాదు గర్వించటం. గర్వించే వాళ్ళు ప్రార్థన ఏం చేస్తారండి? వారి హృదయ స్వభావంలో గర్వం ఉన్నప్పుడు ప్రార్థన ఎలా చేస్తారు? అది అంగీకారం కాదు. నా పాపములను నేను ఒప్పుకుంటాను. అందుకే మనం ఎప్పుడు కూడా దావీదు చేసిన ఒక మంచి ప్రార్థనను నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో మనకు దేవుని వాక్యంలో దావీదు ప్రార్థనను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దావీదు తన పాపములను కప్పుకొనకుండా తన పాపములను దేవుని ఎదుట ఒప్పుకున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 139వ కీర్తన, 139వ కీర్తన 23-24 వచనాలు చదువుకుందాం. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకుని నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకుని నీకు ఆయాసకరమైన మార్గము. చూడండి, ఆయాసకరం అంటే మనుషులకే కాదు, ముందు దేవునికి నీవు ఆయాసకరంగా ఉన్నావు. దేవునికి నువ్వు ఇష్టంగా లేవు, ఆయాసకరంగా ఉన్నావు. ఇప్పుడు దేవుడిని బాధించి ప్రార్థన చేస్తున్నావు నీవు. దేవుడు ఎందుకు వింటాడండి మన ప్రార్థన? మన దేశాన్ని ఎందుకు బాగు చేస్తాడండి? మనకి స్వస్థత ఎందుకు ఇస్తాడండి? దేశ ప్రజలు, వ్యక్తులు తమ్మును తాము తగ్గించుకోవాలి. ఈ తగ్గింపు నీకు రాదు, మనకు రాదండి. ఎందుకు రాదో తెలుసా? మనం భూలోకంలో జ్ఞానవంతులం కాబట్టి, భూలోక జ్ఞానములతో నింపబడాం కాబట్టి ఎవరి ఎదుట తల వంచడం ఇష్టం ఉండదు మనకి. అందుకే నీవు గర్విష్ఠుడు అని లేక తగ్గింపు లేని వ్యక్తులు అని దేవుడికి తెలుసు కనుక దేవుడే పరలోకం నుండి తగ్గించుకుని భూలోకానికి వచ్చి నరావతారుడిగా, మరి దీనుడిగా, విధేయత కలిగిన కుమారుడిగా తను తాను శిలువ మరణమునకు అప్పగించుకుని క్రీస్తు ప్రేమను చూపించాడు. సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు దీనుడిగా తగ్గింపు కలిగి వచ్చి ఆయన విధేయత చూపించాడు. ఇప్పుడు ఆయనను మనం వెంబడించి ఆయనను అంగీకరించడం ద్వారా క్రీస్తులో ఉన్నందున మనం తగ్గింపు కలిగి ఉండగలుగుతాం. క్రీస్తులో లేకపోతే తగ్గింపు రాదు. అందుకని యేసు ప్రభుని నువ్వు ప్రతి సమయమందు అంగీకరించాలి. నీ ప్రార్థనకి సమాధానం రావాలన్నా, నీ జీవితంలో మరణం నుండి రక్షించబడాలన్నా క్రీస్తును రక్షకునిగా అంగీకరించవలసిందే. అప్పుడే నీ జీవితంలో అన్నీ నేర్చుకుంటావు. తగ్గింపును, వినయమును, విధేయతను నేర్చుకుని అప్పుడు నీ ప్రార్థనకు యోగ్యముగా సమాధానం దేవుడు నీకు ఇస్తాడు. గర్విష్ఠులకు దేవుడు ఇవ్వడు, సమాధానం ఇవ్వలేడు. నేను జ్ఞానిని కదని నీవు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి జ్ఞానమునకు మూలం.
దేవుని వాక్యం చెప్తుంది. అందుకే దావీదు చక్కటి ప్రార్థన, దేవా నన్ను పరిశోధించుము, నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకొనుము, నీ ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపించమంటాడు. చక్కటి ప్రార్థన దావీదు చేశాడు. పరిసయ్యుడు సొంకరి ప్రార్థనలు వింటున్నాం, దావీదు ప్రార్థన వింటున్నాం. తగ్గింపును కలిగిన ప్రార్థనలు ఇవన్నీ. దానియేలు ప్రార్థన తగ్గింపు కలిగిన ప్రార్థన. ఆ దేశంలో మంచి ప్రధానమంత్రి అయిన దానియేలు తనను ఏదైనా తప్పు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు మనుషులందరూ. తనలో ఏ తప్పు లేదు, ఎందుకంటే దేవునికి భయపడిన వ్యక్తి ఏ తప్పు చేయడండి. దేవునికి భయపడని వాడే తప్పులు చేస్తూ తప్పులపై తప్పులు చేస్తూ పాపాన్ని మూట కట్టుకుంటాడు. కనుక దేవుని బిడ్డలమైన మనం ఈరోజు వాక్యం చదువుతున్నప్పుడు ప్రార్థన చేయాలన్న ఆలోచన కలిగి ఉంటే మొదట నిన్ను నీవు తగ్గించుకోవాలి. నీ ప్రార్థనకు సమాధానం రావాలంటే నిన్ను నీవు దేవునికి ఆయాసకరంగా లేకుండా చూసుకో. నీలో నీ హృదయంలో ఏదైనా తప్పిదం ఉన్నట్లయితే ఆ పొరపాట్లను ఇప్పుడే ఒప్పుకుని ప్రార్థన చేయి. అప్పుడే తప్పకుండా దేవుడు, మరి ఒక మాట చెప్పండి, మన ప్రార్థన అంగీకరించాలని అంటే దేవుడి సన్నిధిలో మన దేశం గురించి, మన ప్రజల గురించి, మన రాష్ట్రం గురించి, మన కేంద్రం గురించి, మన నాయకుల గురించి, అధికారుల గురించి అందరూ కూడా తగ్గింపు కలిగి ప్రార్థన చేసేవాళ్ళైతే తప్పక, నేను గతంలో చెప్పాను, దేవుడు మన దేశాన్ని స్వస్థపరుస్తాడు, మన దేశానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఇది కడవరి కాలం, అందుకనే అన్నిట అంతము సమీపించింది కాగా మీరు ఎలా ఉండాలి? స్వస్థ బుద్ధి. మీ మనసుకు స్వస్థ బుద్ధి కలిగి ఉండి మీరు ప్రార్థన చేయుటకు మెలకువ కలిగిన ప్రార్థన చేద్దాం. తగ్గింపును కలిగిన ప్రార్థన చేద్దాం. వేషధారణ కలిగిన ప్రార్థన వద్దు, దేవునికి అది అంగీకారం కాదు. మరి నీ జీవితంలో, నా జీవితంలో దేవుని హృదయమునకు దగ్గరగా ఉండి ప్రార్థన చేద్దాం. తగ్గింపు, వినయం కలిగిన ప్రార్థనలు దేవుడు ఇష్టపడతాడు. మరి నీ ప్రార్థన ఎలా ఉంది ప్రియ సహోదరి సహోదరుడా? ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో వాక్యానికి లోబడు, వ్యక్తులకు కాదు. ఇప్పుడు చెప్తున్న వ్యక్తుల గురించి ఆలోచించకండి, వ్యక్తులు ప్రతినిధులు మాత్రమే. నీవు దేవుని స్వరానికి నీ చెవియొగ్గి జ్ఞానం నేర్చుకుని దైవోపదేశమును అంగీకరించి నీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని ప్రభు ఎదుట నిన్ను నీవు తగ్గించుకుని విధేయతతో ప్రార్థించడం నేర్చుకుందాం. ప్రభువా మాకట్టి కృప దయచేయమని ఆయన అడుగుదాం. ఈ కడవల కాలం, అంత్య దినములలో, అపాయకరమైన దినములలో, దుర్దినములలో మనం ప్రార్థనే ఆధారమండి. కనుక మీరు నేను గర్వించొద్దు. మనం ఎంతటి వారం, మన జీవితం ఏం పాటిది, ఇంతలో కనబడంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితం బలహీనం కదండి. కాబట్టి ఇప్పుడైనా ప్రభు చిత్తానికి తగ్గించుకుని ప్రార్థించడం నేర్చుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వాధికారి, స్తుతులు. ఈ రాత్రి సమయంలో నీ బిడ్డలు ఎన్నో పరిశుద్ధ లేఖనంలో నుండి ఎన్నో మాటలు విన్నారు. వారి ఈ మాటలు వారి హృదయంలో ఫలింప చేయండి. చాలాసార్లు మేము ప్రార్థిస్తున్నామని తలంచుచున్నాం, కానీ మా ప్రార్థనలు ఎన్ని పొరపాట్లు ఉన్నాయో, మా మనసులో ఎన్ని అపరాధ భావములు ఉన్నాయో, మరి అవిధేయత కలిగిన స్వభావం నాకు ఎంతుందో, తిరుగుబాటు, గర్వం లేక వేషధారణ, తగ్గింపు లేని మనసు, ఇవన్నీ మా జీవితానికి ప్రార్థనకు ఆటంకాలు. వీటన్నిటిలో నుండి మేము విడుదల పొంది స్వచ్ఛమైన ప్రార్థన, అది కూడా నీ మనసుకు దగ్గరగా ఉండి ప్రార్థన చేసే మనసు మాకు దయచేయండి. ఇంకా కొన్ని ప్రార్థనలు నేర్చుకునే మనసు ఇవ్వండి ప్రభు. మాకు వచ్చని కాదు, మా ప్రార్థనలు వేషధారణ లేకుండా చేయండి. క్షమా మనసుతో ఇతరుల పట్ల తృణీకరణ భావం లేకుండా తగ్గింపులు కలిగిన మనస్సు మాకు అనుగ్రహించమని మా దేశ ప్రజలకు, మా సంఘ విశ్వాసులకు, మా కుటుంబాలకు, మరి మా వ్యక్తిగత జీవితాలకు తగ్గింపును నేర్పించి ప్రార్థన పరులుగా, నిన్ను వేడుకునే బిడలుగా, విజ్ఞాపనకర్తలుగా ముందుకు సాగే మనస్సు మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమార కృపయు, పరిశుద్ధాత్మ కన్యను సహవాసం ఇప్పుడును మా ప్రియ సంఘమునకును ప్రియులకును ఈ వాక్యము విని వారి హృదయాలు మార్పు కొరకును నీ సన్నిధి కృప సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.